హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే ఇది సండే వీడియో అండి. సండే ఈవినింగ్ అయితే మేము లూలు మాల్కి అయితే వెళ్ళాము. లూలు మాల్కి సండేనే వెళ్తాము మేము, ఇంకా మిగతా రోజులో వెళ్ళాము. ఇది నేను సెకండ్ టైం వెళ్ళాము. ఫస్ట్ మా అన్నయ్య వచ్చినప్పుడు వెళ్ళాము, ఇప్పుడైతే ఇది సెకండ్ టైము. వంశీని రోజు తీసుకెళ్ళమంటేను సండే వెళ్దాంలే అని చెప్పారు. ఇంకా సండే అయితే ఎలాగోలా తీసుకెళ్ళారు వంశీ. ఇప్పుడైతే లూలు మాల్కి అయితే వచ్చేస్తున్నాం. మేము సండే తప్ప ఇంకా ఏ రోజు ఎక్కడికనేది వెళ్ళము. ఎందుకంటే మాకు సోమవారం నుంచి శనివారం వరకు షాపే చూసుకోవాలి. అప్పుడు రోజు ఓపెన్ చేసేవాళ్ళం, ఆదివారం కూడా తీసేవాళ్ళం షాపు. ఎందుకంటే అంటే రెస్ట్ లేకుండా ఏం చేయలేం కదా అని సండే అనేది తీసుకుంటున్నాం సెలవు. ఇప్పుడు లేకపోతే సండే కూడా తీసుకునే వాళ్ళం కాదు. అది కాకుండా మా పిల్లలకి షాపు ఇల్లు ప్రపంచం అయిపోయింది. ఇంకా రెండోది ఇంకా తెలీదు. షాప్కి వెళ్ళడం, ఇంటికి రావడం అదే తెలుసు. ఇంకా ఇట్లా టైం దొరికితే ఇంకా సండే అన్న లీవ్ తీసుకుని అట్లా బయటకు అయితే తీసుకెళ్తాము. బయటికి అంటే సండేనే లీవ్ అనేది తీసుకుంటాము, మళ్ళీ మిగతా రోజుల్లో తీసుకోము. ఎందుకంటే సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళు ఉంటారు కదండి ఎగ్జిక్యూటివ్. ఆ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు అనేవాళ్ళు మా షాప్ దగ్గరికి వచ్చి మా లొకేషన్లోనే లాగిన్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళు లాగిన్ అయ్యి అంటే వాళ్ళు కూడా జాబ్ చేస్తున్నారు లేదా అన్నట్టు ఉంటుంది. ఇంకా ఆ టైమింగ్స్లో 9 కల్లా ఓపెన్ చేయాలి, 5 కల్లా ఓపెన్ చేయాలి. ఇంకా ఆ టైమ్స్లో వచ్చి వాళ్ళు ఫోటో అయితే లాగిన్ అయ్యి ఫోటో దిగాలి. ఇంకా ఆ టైంలో ఇంకా క్లోజ్ చేయడానికి ఉండదు. మాకు ఎంత పని ఉన్నా సరే మేమైతే షాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇప్పుడైతే మేము లూలు మాల్కి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేస్తే ఇంకా ఏది కొనలేదండి, జస్ట్ చూడడానికని వెళ్ళాము, వీళ్ళని చూపించడానికి. మేము అనేది అసలు ఏం తీసుకోలేదు. బేబీ టవల్ తీసుకుందామని వెళ్ళాను. ఇంకా బేబీ టవల్ అయితే చూడాలి, పైన మా కిడ్స్ ఫేర్లో చూడాలి. ఇంకా అదొకటే తీసుకుందామని వెళ్ళాను. ఆల్రెడీ టవల్ ఉంది, నేను 2020లో తీసుకున్నాను ఇయర్. ఆ టవల్ ఇప్పుడు 3-4 ఇయర్స్ దాకా వచ్చింది. అయితే ఆ టవల్ ఏమైందంటే మొన్న మేము వచ్చేటప్పుడు జారి పడిపోయింది అక్కడ వాన్లో సడన్గా. ఇంకా మేము కూడా చూసుకోలేదు, ఇంకా పోయింది. ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాకు ఇబ్బంది అయిపోతుంది టవల్ లేకపోతాం. ఇంకా ఎప్పుడు అలవాటు ఉన్న టవల్ పోయితే ఇబ్బందిగా అనిపిస్తే ఇంకా మళ్ళీ మేము టవల్ అనేది తీసుకుంటానికి అయితే వచ్చాము. ఇప్పుడైతే లూలు మాల్లో ఇక్కడ ఫిష్ అవన్నీ ఉంటాయి కదండి, అవి చూస్తున్నాము. ఇవి వచ్చేసి డైరెక్ట్ కుక్ ఉన్నాయి. ఇక్కడ ఈ చేపలు కూడా ఉన్నాయి. అంటే ఒక్కోటి ఎంత ఉన్నాయంటే అసలు 2000, 3000 చేపలు, నత్తలు అన్ని రకాలు ఉన్నాయి. అంటే ఫ్రెష్ అనుకోవాలి మనం. ఇంకా ఈ ఐస్లో పెట్టేసి మనకైతే డైరెక్ట్గా దొరుకుతాయి కానీ మనం ఎప్పుడు తిన్నాం అన్నట్టు ఉంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్ట్గా కుక్ చేసుకునేవి. ఇవి కూడా ఎంత 500 అట్లా ఉన్నాయి. అసలు ఒక్క ప్యాక్ తీసినా సరే 250, 500, అసలు బిలో 300 అసలు అట్లా కూడా లేవు. మొత్తం 500 అబోనే. అసలు ఏంటి ఇది, ఎంత బిజినెస్, మాస్ బిజినెస్ అనుకున్నట్టే అనిపించింది. ఒక ఆవిడ అడుగుతుంది, ఫ్రెష్ అయినా బాగుంటాయా, తినొచ్చా అని. మటన్ చేస్తున్నారు, మటన్ కొట్టే వాళ్ళని అడుగుతుంది, ఇవి ఫ్రెష్గానే ఉంటాయా ఏంటి, ఫ్రెషే కదండి ఇప్పుడు కోసిందే అని అడుగుతుంది. వాళ్ళకి ఏం తెలిసింది ఇప్పుడు కోసిందే ఫ్రెషా అని. ఈవిడే ఇంకా అడుగుతుంటే ఫ్రెష్ అంటున్నారు అక్కడ. అయితే ఇట్లా డైరెక్ట్ కుక్, ఇండైరెక్ట్ అన్నట్టు మొత్తం అంతా ఇట్లానే ఉన్నాయి. బిజినెస్ అంటే ఇదేనేమో అనిపించింది. ఇంకా నాకు కూడా బిజినెస్ ఐడియాస్ అవుతుంది, మనం కూడా ఏదైనా స్టార్ట్ చేస్తే పోద్ది అన్నట్టు అనిపిస్తుంది. అది కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. నాకున్న బిజినెస్ ఐడియాస్ మీకు అనేది నేను చెప్తాను. ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్న ఐడియా కూడా మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు వీడియో పెట్టినా సరే నాకు కామెంట్స్ అనేది రావట్లేదు. ఎందుకంటే కామెంట్ అనేది ఎవరు చేయట్లేదు. అయినా చూసేవాళ్ళు కూడా తక్కువే, నాకు సబ్స్క్రైబర్స్ కూడా లేరు. ఇంకా ఒక వచ్చిన 300-400 వ్యూస్లోనే ఇంకా కామెంట్స్ అనేవి రావు కదండి. ఇంకా అప్పుడైతే నేను నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను, మా బిజినెస్ ఏది స్టార్ట్ చేయాలి ఏంటి అన్నది మీ సలహాలో. దాని గురించి అయితే అడుగుతాను. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అంట ఇక్కడ ఇవి తీసుకుందాం అన్నాడు వంశీ. అక్కడ బోర్డు చూస్తే 2500 ఎంత ఉంది, వద్దు బాబు ఏది తీసుకొద్ది, మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నాను. అయితే మేమైతే ఒక టవల్ అయితే తీసుకున్నాం, బేబీ టవల్. ఇక్కడ వచ్చేసి పిల్లలకి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, అవి చేపిస్తున్నారు. మొత్తం అంతా చూసేవాళ్ళే జనం ఎక్కువ ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఎవరు లేరు మాలాగా. మొత్తం అంతా చూసేవాళ్ళే. ఇక్కడ కొన్ని చిన్న చిన్న ఆటలు అయితే ఆడిస్తున్నారు, చిన్న చిన్న ప్రోగ్రామ్ లాగా, డ్యాన్స్ అవి చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దాంట్లో ఉన్నారు కదండి ఆయన, అసలు మామూలు స్కిల్స్ లేవు ఆయన దగ్గర అయితే.
చాలా బాగా మౌలు చేస్తున్నారు పిల్లల్ని. అప్పుడైతే ఇంకా కిడ్స్ వేర్లో కూడా తీసేసుకొని మేమైతే ఇంకా బయటకైతే వచ్చేసాం. అసలైన టాస్క్ ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత చూడాలి. మేము పార్క్ చేసింది ఒక దగ్గర అయితే బండి ఇంకో దగ్గర వెతికాము. అన్ని ఫ్లోర్స్లో ఎంట్రన్స్ గేట్ ఒకలాగానే ఉంది. అసలు తిరిగి ఎంత టైం పట్టిందంటే ఎందుకు వచ్చాం, మళ్ళీ అయితే రాకూడదు అనుకున్నాము. ఇప్పుడైతే ఈ వీడియో ఇంతేనండి. ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా బిజినెస్ ఐడియాస్ అయితే మీతో చెప్తాను, ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. అలాగే వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా కూడా చూడండి. మేము బండి పార్క్ చేసాం కదండి, మా బండి అయితే పోయింది. అక్కడ ఎక్కడ పెట్టామో గుర్తులేదు. పైకి కిందకి లిఫ్ట్లో తిరిగాము. ప్రతి ఎంట్రన్స్ గేట్ ఒకలాగానే ఉంది. మళ్ళీ మేమైతే ఫోటో కూడా తీసుకున్నాం. ఇంకా కొంచెం మంచి బెస్ట్ అయింది, లేకపోతే అసలు ఎక్కడ ఉందో కూడా చెప్పేవాళ్ళం కూడా కాదు. ఇంకా ఆ టైంకి ఇంకా ఫోటో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకా అక్కడే ఉండేవాళ్ళం. ఆల్రెడీ మేము గంట బయటకు వచ్చిన తర్వాత గంట తిరిగి ఉంటాము. అసలు ఎంత టైం పట్టిందని అనుకున్నాం మేము.